వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. సో, ఒకవేళ ఎవరైనా ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, ఏఈ, జేఈఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నట్టుంటే, వాళ్ళకొక ఇంపార్టెంట్ అప్డేట్ రిలీజ్ అయింది. ఇది ప్యూర్‌లీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే రిలయబుల్ డేటా తీసుకొచ్చి మాట్లాడుతున్నా. ఏదో అంటే ఇది చాలా హాట్ టాపిక్. ఎందుకంటే చాలామంది ఈ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, నా దగ్గర నిజంగా ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఆర్డర్ అవుట్, రిలీజ్ నోటిఫికేషన్ అవుట్ అని ఏదో ఒక వీడియో చేసినా సరే చాలామంది చూస్తారు. నేను ఆ పని ఎప్పుడు చేయను. ఐ నెవర్ బ్రీచ్ యువర్ ట్రస్ట్. సో, నా దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే ఇమ్మీడియేట్‌గా నేను ఈ వీడియో చేయడానికి రెడీ అయ్యాను. జస్ట్ మీకు ఫ్యూ అవర్స్ బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేశాను కదా! ఆ తర్వాత నుంచి నేను అప్పటి నుంచి క్లాస్‌లోనే ఉన్నాను. అప్పుడు తర్వాత ఐ టుక్ మై పెయిడ్ క్లాస్ అండ్ ఇమ్మీడియేట్‌లీ ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మీకు షేర్ చేద్దామని చెప్పి ఇమ్మీడియేట్‌లీ ఐయామ్ డూయింగ్ దిస్. సో, మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న దానికి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే నాకున్న డౌట్ ఏంటంటే ఇది ఒక్క నిమిషం. నేను ఫుల్ డీటెయిల్స్ చెప్తాను మీకు. నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు. దీని గురించి ఇంతకుముందు కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. అది క్రెడిబుల్ ఇన్ఫర్మేషనే. అట్లాగే ఈరోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తాను. యాహ్! మన ఏపీ ట్రాన్స్‌కోలో ఏఈస్ అసోసియేషన్ గ్రూప్‌లో సర్క్యులేట్ అవుతున్న ఒక మెసేజ్‌ని మీకు ఈరోజు షేర్ చేస్తాను. మెసేజ్ కాదు అది అఫీషియల్ ఆర్డర్. అంటే మీరు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ కరెక్టే. ఈ మంత్ ఎండ్‌కి రాబోతుంది. మోస్ట్‌లీ ఈ మంత్ ఎండ్ అంటే ఇంకా హార్డ్‌లీ 10 డేస్ ఉన్నాయి. సో, అది రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. దానికి రీజన్ చాలా లాజికల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఆహ్, ఇది చాలా నేను సెన్సిటివ్‌గా ఎందుకంటే పాపం చాలామంది స్టూడెంట్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకేదైనా జాబ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతది. లేదా వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ఒక మోటివేషన్ ఉంటుంది అనే ఆలోచనతోనే ఇప్పుడు నాకు వీడియో చేసే మూడ్ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. నేను నా వర్క్ అయిపోయింది కదా! అని ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు రిలాక్స్. బట్ ఇమ్మీడియేట్‌లీ ఓకే చేద్దాం. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత నా మీద ఉంది అని అనిపించి చేస్తున్నాను ఈ వీడియో. ప్లీజ్ అండర్‌స్టాండ్ థాట్. ఆహ్, ఓకే. వేర్ ఈస్ థాట్? ఒక్క నిమిషం. అది యాహ్! ఇక్కడ మనకి వేర్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఆ! ఇది మనకి దొరికిన అఫీషియల్ ఆర్డర్ ఏదైతే ఉందో, కానీ నాకు తెలియనిదేంటంటే ఇది 20th జస్ట్ ఈరోజు జరిగిన ఇంటర్నల్ ఇదే. కాకపోతే ఏంటంటే దీన్ని అఫీషియల్‌గా మనం ఇక్కడ చూపించొచ్చో లేదో నాకు తెలీదు. సో, నేను లాజికల్లీ ఏది పాసిబులో అది చెప్తాను. చూడొచ్చు మీరు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ మీ నోటిఫికేషన్‌కి సంబంధించిందే ఇది. నేనేం చేశానంటే ఇందులో ఎక్కడ కూడా ఆహ్, కొన్ని టెక్నికల్‌గా ఉందిది. అంటే అందులో ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో స్పెసిఫై చేయలేదు. సో, ఫస్ట్ దీన్ని నేను క్లెవర్‌గా మన జెమినీ ఏఐకిచ్చా. జెమినీ ఏఐకిచ్చి నేను ఇది చూపిస్తాను మీకు. ఎందుకంటే లీగల్లీ ఏం ప్రాబ్లమ్ ఉండకూడదు కాబట్టి. సో, ఈ నోటిఫికేషన్ నేను నేను మీకు చూపించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇదది మనకి యాహ్! ఇది ఈ నోటిఫికేషన్ మొత్తం నేను మీకు చూపించట్లేదు. ఎందుకంటే నాకు తెలీదు అది చూపించొచ్చో లేదో అనేది లీగాలిటీ రూల్స్ నాకు తెలియవు కాబట్టి నేను ఇది మీకు చూపించట్లేదు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ నేను జెమినీ ఏఐకి ఇవ్వచ్చు కదా! ఇచ్చి దాంట్లో ఉన్న డీటెయిల్స్ మీకు చెప్పమని చెప్పొచ్చు కదా! లాజికల్‌గా అది చేశా. సో, చూడండి ఇక్కడ. సో, ఎక్కడో చోట మన తెలుగు వాడాలిగా. ఆహ్, సో, దీన్నే మన ఇవి థంబ్‌నెయిల్స్ అన్నీ చేయడానికి ఇదే వాడతాను మాక్సిమం. సో, ఇప్పుడు చూడండి. సో, దాన్ని చదవమని చెప్పా. సో, అది చెప్పింది డాక్యుమెంట్ ఈస్ రిగార్డింగ్ ద ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ రెగ్యులేషన్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2025 దాంట్లో మన ఆర్టికల్ 371 ఇవన్నీ చెప్పింది. ఓకే. సో, లోకల్ ఏరియాస్, జోన్స్ గురించి ఉంది. ఇవన్నీ చెప్పింది. ఓకే. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ ఆర్టికల్‌లో నా దగ్గర ఉన్న పీడీఎఫ్‌లో ఏంటంటే 95% ఆఫ్ ద పోస్ట్ టు బి ఫిల్డ్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ దీస్ క్యాడర్స్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. 95% రిజర్వేషన్ మనకి ఏ జాబ్స్‌లో ఉందో మీకు తెలుసు కదా! ఇప్పుడు చూడండి ఎడ్యుకేషనల్ క్రైటీరియాలో వాడు ఖచ్చితంగా ఇందులో స్టడీయింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లోకల్ ఇయర్ 4 కన్సిక్యూటివ్ ఇయర్స్ అన్నారు. ఆహ్ జోన్స్ ఇవన్నీ స్పెసిఫై చేశారు. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. సో, ఇక్కడ మన జెమినీ ఏఐ ఇక్కడ చెప్పింది. 1 మినిట్. యాహ్! సో, ఈ ఆర్డర్ డైరెక్ట్‌గా రిక్రూట్మెంట్ స్ట్రాటజీస్ గురించి ఉంది కాబట్టి అప్‌కమింగ్ ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో నోటిఫికేషన్సే కదా అని నన్నడిగింది. నేనన్నాను, ఓకే. నీకెలా తెలుసని చెప్పి అడిగా. దే హావ్ స్పెసిఫైడ్ ఇట్ యాస్ ఏపీ జెన్‌కో ట్రాన్స్‌ఫర్ ఐ టు డౌట్ అబౌట్ ఇట్. స్పెసిఫిక్‌గా దాని పేరు రాయలేదు కదా! అంటే
జెమినీ ఏఐ మనకి లాజిక్స్ ఇచ్చింది. అంటే ఫస్ట్‌లీ నాకు క్రెడిబుల్‌గా ఏపీ ట్రాన్స్‌కోలో ఏఈ ఇంజినీర్స్ మన అసోసియేషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషనే. కానీ నేను మీకు చెప్పే ముందు డబుల్ చెక్ ఖచ్చితంగా చేసుకుంటాను. ఏదో వ్యూస్ మాంగ్లర్ లాగా వ్యూస్ వస్తాయని చెప్పి ఈ టాపిక్ గురించి నాకు తెలుసు. ఈ టాపిక్ గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా ఒక రీసెంట్ కొత్త యూట్యూబర్ వచ్చేసి మాట్లాడినా సరే స్టూడెంట్స్‌కి అది ఇంపార్టెంట్ కాబట్టి పాపం వాళ్ళేదో జాబ్ కోసం చూస్తున్నప్పుడు ఇదేదో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చూస్తారు. సో నేను రెస్పాన్సిబుల్‌గా దీన్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని చెప్పి ఏం చేశానంటే దీంతో మాట్లాడా. సో థింకింగ్ చేసిన తర్వాత ఏం చేసిందంటే యాహ్! యూ హ్యావ్ ద డౌట్స్ సో లాజిక్స్ చెప్పింది ఇక్కడ. డెఫినిషన్ ఆఫ్ లోకల్ అథారిటీ కానీ మేనేజింగ్ డైరెక్టర్స్ ఆఫ్ ద పిఎస్యూస్ ద రీపబ్లిషింగ్ ఆర్డర్ స్పెసిఫికల్లీ టు రిసీవ్స్ ద కాపీస్ అంటే లాస్ట్‌లో కొన్ని లైన్స్‌లో ఎవరెవరికి ఇది వెళ్ళాలి అనేది ఉంది. ఐ మీన్ అంటే నాకు తెలియక నేను చూపించాలో లేదో తెలియక మీకు అదంతా చూపించట్లేదు. లాస్ట్ పేజ్‌లో ఏముందంటే ఈ కాపీ ఎవరెవరికి వెళ్ళాలని ఉంది. అందులో పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌కి వెళ్ళింది. కార్పొరేషన్స్‌కి వెళ్ళింది. సొసైటీస్‌కి వెళ్ళింది. సో ఇవన్నీ చూస్తే హిస్టారికల్లీ యాస్ సీన్ ఇన్ 25, 26 డాక్యుమెంట్స్ ఏపీ జెన్కో ట్రాన్స్‌పో అడాప్ట్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద స్టేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నానని చెప్పింది. సో ఇక్కడ చూడండి 95% రూల్ ఆఫ్ ద పోస్ట్ ఇన్ ఎనీ లోకల్ క్యాండిడేట్ ఫర్ ద రిజర్వ్డ్. ఓకే ఇదొక పాయింట్ తీసుకుంది ఇది. అండ్ జోనల్ కండిషన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసింది. సో 14th పారాగ్రాఫ్లో ఓకే స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్కి వన్ క్రిటికల్ సెక్షన్ ఇన్ పారాగ్రాఫ్ ఇట్ ఈస్ పారాగ్రాఫ్ 14 అనేదాన్ని స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అప్లికబుల్ కాదు. సో స్టేట్ ఆఫీసర్స్ ఎస్టాబ్లిష్డ్ నోటిఫైడ్ బై ద సో ఈ లాజిక్ ప్రకారం ఓకే ఇఫ్ ద కార్పొరేట్ ఆఫీస్ అంటే మనకేముంది విద్యుత్ సౌధ కదా ఓకే స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూట్ దో స్పెసిఫైడ్ హెడ్ క్వార్టర్స్ మస్ట్ బి రిమైన్ అన్రిజర్వ్డ్. ఈ లాజిక్స్ అన్నీ అది అప్లై చేసుకుని ఫైనల్గా మనకి ఏం చేసిందంటే కన్క్లూడ్ చేసింది. అంటే నేనేం చెప్పలేదు. ఎక్కడ ఎప్పుడైనా సరే మన చాట్ జీపీటీకి కానీ జెమినీ ఏఐ కానీ జనరేటివ్ ఏఐస్కి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే హింట్ ఇచ్చేసామంటే అది అదే అని చెప్పేస్తుంది. నేను అందుకే బ్లైండ్గా ఏం అవ్వకుండా ఒకసారి నోటిఫికేషన్ రీడ్ చేయని చెప్పా. రీడ్ చేసిన తర్వాత అదే జెన్కో ట్రాన్స్కో అని చెప్పింది. ఆ తర్వాత నేను డౌట్ అడిగా నువ్వు ఎలా చెప్తావు అని. దాని లాజిక్స్ అన్నీ చెప్పింది. సో అక్కడ ఫస్ట్ వెరీ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ గెటింగ్ అంటే అది కాపీ అనేది ఎవరికి వెళ్తుంది పిఎస్యూస్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూస్ మేనేజింగ్ డైరెక్టర్కి వెళ్తుంది కాబట్టి 100% ఇట్ ఈస్ అబౌట్ అవర్ ఏపీ జెన్కో ట్రాన్స్కో ఓన్లీ. అండ్ ఇంజనీరింగ్ అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ స్పెసిఫైడ్ దట్ 4 years డిగ్రీ అనేది ఉంది కాబట్టి అది ఇంజనీరింగ్ అవుతుంది. ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టే ఇది అవుతుంది అనేది కూడా అది కన్సిడర్ చేసుకుంది. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నా డైరెక్ట్గా అదే చూపిస్తే మాకు అర్థమవుతుంది కదా అంటే అది చూపించచ్చో లేదో తెలియక ఈ తంటాలన్నీ. ఓకే ఎనీవే ఒకవేళ ప్రిపేర్ అవుతున్నట్టుంటే మీరు డిలే చేయకండి మీ ప్రిపరేషన్ని. నోటిఫికేషన్ వచ్చాక మీరు ప్రిపేర్ అవ్వడానికి హార్డ్లీ 2 months ఉంటుంది. ఆ 2 monthsలో మీరు ఏమీ చేయలేరు. ఇప్పటికే వరకు స్టార్ట్ చేసి ఉండకపోతే స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, గెట్ రెడీ ఫర్ ఇట్. పాజిటివ్గా ఉండండి. అంటే కొంతమందికి ఆ డీమోటివేషన్ ఉంటుంది కదా, ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎన్ని పోస్టులు ఉంటాయో తెలీదు, అవన్నీ తెలియకుండా ఎలా ప్రిపేర్ అవుతాం సార్ అని చెప్పేసి అంటున్న వాళ్ళ కోసం ఒక చిన్న పాజిటివ్ మోటివేషన్ లాగా ఇది ఉంటుందని ఆశిస్తున్నాను. సో ఇదివరకు కూడా ఇలాంటివి వచ్చి జరిగి చివరి నిమిషంలో లేట్ అయినవి ఉన్నాయి. అలా నేను డిమోటివేట్ చేయను. మోస్ట్లీ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్ ఎండ్కి అంటే నేను వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళే చెప్పారు ఏంటంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. అయినా సరే మనం ఎవరిని నమ్మం కదా. 2-3 సార్లు చెక్ చేసుకున్నాను. అంటే మీకు చెప్పే ముందు నేను చెక్ చేసుకోకుండా చెప్పను. అందుకని చెక్ చేసా. ఇట్ ఈస్ 99% వీఆర్ షూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు అవుట్. ఇది మేబీ ఇంకా అది ఓపెన్ చేసి చూపించొచ్చని అడిగి తెలుసుకుంటే నేనే చూపించేవాడిని. ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం. ఎనీవే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదా. సో దట్ ఈస్ అబౌట్ దిస్. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా అప్రూవల్ అయిపోయి మీకు నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంది 100%. ఓకే. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. అది చాలామంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మెయిన్గా అది డ్రీమ్ జాబ్. మిగతా డిపార్ట్మెంట్స్ మిగతా బ్రాంచెస్కి ఎలా ఉన్నా సరే అది ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. ఓకే. ఒక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్రెడిబుల్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. సో అవుట్ ఆఫ్ ద టైమ్ ఇది నేను ఎందుకో తెలిసిన వెంటనే మీకు షేర్ చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు యాక్చువల్గా నేను ఎప్పుడు యూట్యూబ్లో ఒకరోజు ఒక వీడియో పెడితే రెండో వీడియో పెట్టడానికి ఇష్టపడిన. ఎందుకంటే పర్సనల్లీ స్పీకింగ్ ఒకే రోజు 2 వీడియోస్ పెట్టాం అనుకోండి వ్యూస్ విల్ బీ ఎఫెక్టెడ్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో ఏమవుతుందంటే ఫస్ట్ పెట్టిన వీడియో ఆల్రెడీ ఇప్పుడు నేను ఇందాక ఒక వీడియో పెట్టాను ఐఐటీస్ గురించి. ఆ వీడియోకి మంచి రీచ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నేను దాని మీద ఈ వీడియో వేయకూడదు. ఛానల్ రన్ చేసేటప్పుడు రూల్స్ ప్రకారం లాజిక్ ప్రకారం అల్గారిథం ప్రకారం చెక్ చేస్తాను. బట్ ఇక్కడ నేను ఎందుకో ఐ ఫీల్ పర్సనల్లీ స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ నాకు తెలుసు కాబట్టి మీరు
ఇన్ని రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు, ఇన్ని ఇయర్స్‌గా ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి పాజిటివ్ న్యూస్ ఇమ్మీడియేట్‌గా మీకు తెలిస్తే నా సైడ్ నుంచి యూ మైట్ బి ఫీలింగ్ హ్యాపీ. ఆల్ యువర్ హ్యాపీనెస్ ఈస్ వాట్ వీ నీడ్ యాస్ ఎ టీచర్, రైట్? So that's why I'm doing it immediately. Even I don't have energy right now to do all this stuff out of the time. I'm doing it. So okay. So why I'm saying is ఒక వీడియో చేయడానికి యూట్యూబ్‌లో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. నాకు క్లాస్ చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే ఆ కంటెంట్ ఎప్పుడు నా మైండ్‌లో ఉంటుంది. ఎన్నో ఇయర్స్‌గా చెప్తున్నాను. ఇలా పడుకొని లేచి వెళ్ళి కూడా ఆ చాప్టర్ పేరు చెప్తే నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసి క్లాస్ చెప్పేసుకుంటాను. పీడిఎఫ్స్ రెడీగా ఉంటాయి. యూట్యూబ్ వీడియోలో కష్టం చెప్తున్నాను. అంటే మీకు పర్సనల్లీ షేర్ చేస్తాను. ఒక యూట్యూబ్ వీడియో చేయాలంటే దానికి కంటెంట్ రెడీ చేయాలి, థంబ్‌నెయిల్ రెడీ చేయాలి, టైటిల్ రెడీ చేసుకోవాలి. చాలా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఉంటుంది. ఒక గంట మీకు చెప్పడం కోసం రోజంతా ఎఫెక్ట్ ఉంటుంది దాంట్లో. చేసాక ఏంటంటే అదొక చిన్న సైకలాజికల్‌గా అదేంటంటే ఒక చిన్న ఆనందం. ప్రతి నిమిషం చూసుకుంటాం. వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినియి, ఎన్ని లైక్స్ వచ్చినియి, ఎన్ని కామెంట్స్ వచ్చినియి. అది హ్యూమన్. ఈవెన్ ఎంత పెద్దవాళ్ళకైనా ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి అయినా సరే ఆయన ట్విట్టర్‌లో ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు ఎన్నొచ్చినాయి అని చెక్ చేసుకుంటారని ఏదో వీడియోలో చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి ఎన్నొచ్చినాయి అని చూసుకుంటాను. అదొక చిన్న హ్యాపీనెస్ అని. సేమ్ అదే ఫీలింగ్ నాకు కూడా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ డియర్లీ లైక్ అబౌట్ ద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఐ హావ్ గివెన్. ఐ డోంట్ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఎనీవేర్ రైట్ నౌ. నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే 20th డేట్ ఉంది. ఈ రోజే మనకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే మీకు షేర్ చేశాను. దట్స్ ఇట్. థాంక్ యూ.